వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. సందేశాత్మక చిత్రాలు సమాజానికి అవసరం. నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతో ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో గురువారం మతమా మానవత్వమా లఘు చిత్రాన్ని పలువురు ఆవిష్కరించారు. ఆ చిత్రాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక దర్శకులు దామెర శంకర్ మతం కన్నా మానవత్వం మిన్న అనే చక్కటి సందేశాత్మక కథాంశంతో లఘు చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. కులమతవాద రాజకీయ పొగడలతో పాశ్చాత్య నాగరికతతో మనుషుల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్న తరుణంలో కవులు, కళాకారులు, రచయితలు, దర్శకులు తమ తమ విశేషణాత్మక కళారూపంతో సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిత్ర నటులను అభినందించారు. ఈ చిత్రానికి స్థానిక టెలిఫిలిం దర్శకులు దామెర శంకర్ రచన, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు వహించగా మేజిక్ రాజా కుమార్ పటేల్, అంద సదానందం, గజలి రాజలింగు, దామెర రాజేష్ నటించగా మేకప్ అంజిబాబు, కెమెరా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సాయి శ్రీ, వీడియో విజన్ మహబూబ్ నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, దర్శకులు నరేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కాగా లఘు చిత్ర దర్శకులు దామెర శంకర్, పిఎస్ అమరేందర్, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, హెచ్ఎంఎస్ నాయకులు సిహెచ్ ఉపేందర్, మేజిక్ రాజా కుమార్ పటేల్, అంద సదానందం, గజలి రాజలింగం, దామెర రాజేష్, డాక్టర్ శంకర్ లింగం, మూల శంకర్, బెంద నాగభూషణం గౌడ్, తిరుపతి గౌడ్, స్వప్న, వేముల అశోక్, శ్రీకాంత్ యాదవ్, గొట్టె మహేష్, మొగరం గట్టయ్య, మేజిక్ హరి, జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న నరేష్ వర్మ నిర్మించిన బైరాన్పల్లి సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్మను శాలువలతో ఆత్మీయంగా సన్మానించారు. ఆవిష్కరించబడేటువంటి ప్రతి చిత్రం అమోఘంగా ఉంటుంది. చాలా తీయడం జరిగింది. అందులో భాగంగా మానవత్వం అనేటువంటి లఘు చిత్రాన్ని నిర్మించడం చాలా గొప్పగా భావిస్తూ మరి ఈ విషయాలు మీరు చర్చించడం జరిగింది. మరి మతమా మానవత్వమా అంటే ఏంటి అనేటువంటి విషయం మీద కొంత చర్చ జరిగింది. ఏం తీసినా అదొక చర్చ చేసేటువంటి మరి ఇటువంటి ఆడియో వీడియోకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో దామెర శంకర్ గారిని, నరేష్ వర్మ గారిని సత్కరించాల్సిందిగా, సన్మానించాల్సిందిగా, అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అంతేనా దోషం ఏం లేదు, అతనే పడిపోయినాడు. ఆయన పడింది, నీకు పడింది, అదంతా బాధమే. పైన దవాఖానకు లేకొచ్చాను. మదర్ ఆటో తీసుకొస్తాను. దయచేసి మీరు సహకరించినతో
ఆ దేవుడు మీకు మేలు చేయు. నా బండి పక్కనే పెట్టి వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. మరేమో ఫాదర్ ప్రభుత్వ ఆసుపత్రి కోరుకోలే దగ్గరున్న దవాఖానకు తీసుకెళ్ళు. అయినచో జని ఆసుపత్రికి తీసుకెళ్ళు. పడిపోయిన తీసుకువచ్చాం సార్. సిస్టర్ ముందుగా పేషెంట్ ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఈలోగా నేను ఒకసారి రౌండ్స్కి వెళ్ళి వస్తాను. బ్లడ్ బాగా లాస్ అయిపోయింది. బ్లడ్ బాగా అయింది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తాం. గ్రూపింగ్ టెస్ట్ చేస్తాం. ఏ పాజిటివ్ బ్లడ్ వల్ల అవసరం ఉంటుంది. వాళ్ళకి చెప్పండి. ఓకే డాక్టర్ గారు, నాదిలో అదే రక్తం. నేను రక్తం ఇచ్చేదాన్ని తీసుకోండి. జాగ్రత్త, నాది మీకు రక్తం ఉంది. నేను మీ రక్తం ఇస్తాను. రక్తంలో మా యొక్క అర్పణ ఆధ్వర్యంలో రక్తాన్ని కూడా నిర్వహించారు. అయితే రక్తం ఇచ్చాము. దాంట్లో నా ఇదే గ్రూపు నేను రక్తాన్ని ఇస్తాను. మీకు కూడా ఉంటే ఇబ్బంది అవుతుందేమో. సో ముగ్గురు బ్లడ్ గ్రూప్స్ ఏమన్నా నిలబడి ముగ్గురు కూడా క్లీన్ చేసుకోండి. ఓకే, అదే మంచిది. రైట్. థ్యాంక్ యూ. చప్పట్లతో ఆనందంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో దర్శకుడిగా తక్కువ సమయంలో గుర్తింపు ఇటీవల థియేటర్స్లో కూడా రిలీజ్ అయింది. దాంట్లో మన పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి ఎంతోమంది నటీనటులు చక్కటి పాత్రను పోషించి ప్రతిభను కూడా ప్రదర్శించారు. ఆ చిత్రం ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఆ సందర్భంగా కూడా ఆ సినిమాకు సంబంధించినటువంటి బైరంపల్లి సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్ని కూడా మనం
ఇక్కడ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ 2 అంశాలు, ముందుగా మతమా మానవత్వమా సంబంధించి అంటే ఆ చిత్రానికి సంబంధించినటువంటి ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సో ఈ కార్యక్రమంలో ఈనాటి ముఖ్య అతిథిగా వేదికపైకి సినిమా నిర్మాత దర్శకులు శ్రీ వర్మ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఓవర్ హియర్ సార్. తర్వాత ఇంత చక్కటి చిత్రాన్ని రచించి నిర్మించి దర్శకత్వం వహించినటువంటి శ్రీ దామర శంకర్ గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మనం నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా ఒక చక్కటి వేదికను అందిస్తున్నటువంటి మన అమరేంద్ర బాహుబలి. ఎందుకంటే ఇంతకంటే ముందు కూడా ఇది ఇంద్ర కళాభవన్ అని కూడా ఒకసారి పేరు పెట్టుకున్నాం మనం. ఈ కళాభవన్ ఇది అమరేంద్ర కళాభవన్, అమరేంద్ర గారికి సంబంధించింది కాబట్టి అమరేంద్ర కళాభవన్ అని కూడా పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలని మనం ఇదే వేదికగా నిర్వహించుకున్నాం కాబట్టి. తర్వాత ఈ ప్రాంతానికి సుపరిచిత జర్నలిస్ట్, ప్రతిరోజు కూడా గాంధీగిరి ద్వారా ఇప్పుడే ఎప్పటి వార్తలు అప్పుడే ఫ్లాష్ న్యూస్తో మన ముందుకు వస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, అలాగే స్వచ్ఛంద సంఘాల సలహాదారులుగా పాకెట్ మనీ అనే ఒక కార్యక్రమాన్ని కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దయానంద గాంధీ గారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఎన్టీపీసీ కార్మిక వర్గానికి నాయకులుగా, హెచ్ఎంఎస్ నాయకులుగా ఉన్నటువంటి ఉపేందర్ గారు, కార్మిక నాయకులు, మన శ్రేయోభిలాషి, వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ తర్వాత మన కళాభిమాని శ్రేయోభిలాషి ఏ కార్యక్రమం అయినా కానీ తప్పనిసరిగా హాజరవుతూ ఉంటారు. మనల్ని అభినందించేటటువంటి వ్యక్తి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు వంగా శ్రీనివాస్ గౌడ్ గారు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అంటే దగ్గరలో ఒకే సర్కిల్లో, బ్యాక్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకే సర్కిల్లోకి, ఫ్రంట్ సర్కిల్లోకి రండి. రహీం, అంజన్న నాకు చెప్పారు మొన్న, ఎదిగి ఈరోజు ఒక మంచి నిర్మాతగా, దర్శకుడిగా చలనచిత్రంలో ఒక స్థానాన్ని పొందినటువంటి మన నరేష్ వర్మ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం వారిని ఆహ్వానిస్తూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత, మనం వీక్షించిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. ఆవిష్కరణ కార్యక్రమాన్ని శంకరన్న నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. సమాజంలో అతలాకుతలం చేస్తున్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం చూపాలి, ఆ సమస్యను లేకుండా చేయాలని మా దామెర శంకరన్న ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం సక్సెస్ కావాలని మనందరం కోరుకుంటూ, ముందుగా ఈ లఘు చిత్రం గురించి, లఘు చిత్ర నిర్మాణం గురించి సాయి తేజ క్రియేషన్ను ఎప్పుడో కొన్నేళ్ళు మించి ఏర్పాటు చేసి ఈ సాయి తేజ క్రియేషన్స్ నుండి ఎన్నో చిత్రాలను చిత్రీకరించినటువంటి మా దామెర శంకరన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయిపోయింది, లఘు చిత్రం అయిపోయిందనే టైంలో ఏకదం టర్న్ చేసిండు. క్లైమాక్స్ తీసుకొచ్చి అసలైన విషయాన్ని ఉద్బోధించిన ఘనత వారికి దక్కింది. మళ్ళీ అంతేకాదు ప్రతి పాత్రధారుడు, మా సదానందం అన్న, అలాగే కుమార్ గారు, అలాగే రాజలింగ అన్న, అంతకంటే ముఖ్యంగా మా రియల్ హీరో మా బాలశిక్ష మ్యాజిక్ రాజా, అంతకంటే ఎక్కువ మేమందరం కోల్బెల్ట్ మెగాస్టార్ అంటాం మా దామెర రాజేష్. ఈ 5 పాత్రలు చాలా అమోఘం. బైరాన్పల్లి చిత్రం యొక్క నిర్మాత, అనేక చిత్రాల దర్శకుడు అయినటువంటి వర్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ, సహజంగా మన మానవ జన్మ గురించి ఆలోచిస్తే, సైంటిఫికల్గా చూస్తే కోతి నుండి మానవుడు అనేది ఒక నానుడి. ఆ తర్వాత 4 భాగాలుగా విభజింపబడి
కొనసాగిన ఈ దేశంలో రాను రాను ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఏర్పడినాయి. అందరంటే సినిమా అంటే ఈజీగా ఉంటుందని చెప్తారే ఉండదు, అది తప్పేం కాదు. కానీ చాలా తక్కువగా చెప్పకండి. నేను సినిమా చేసినానికి చాలామందికి కొంచెం ఇబ్బందులు కూడా ఎదురైనాయి. కరీంనగర్లో, వరంగల్లో కొన్ని 2-3 దగ్గర పెద్ద ఏఆర్ ఆఫీసర్స్ నువ్వు సినిమా ఏం చేశారు చూసి ఇలా అడిగి ఇబ్బంది పడ్డారు చాలామంది మన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు లఘు చిత్రం అని చెప్పండి, లఘు చిత్రాన్ని సినిమా విప్పి సినిమా అని చెప్పండి. అందులో ఏం చిన్నదనం ఏం లేదు, బొమ్మ చూసిన తర్వాత అర్థమవుతుంది కదా ఏం చిత్రం ఉండేది. కాబట్టి ఒకటి ఏమనుకోవద్దు. ఓకే, చాలా థ్యాంక్స్. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా రాజేష్ కానీ ఈ ఉన్న మన టీం అందరూ, రహీము ఇక్కడ ఉన్నారు, మనలు ఇక్కడ ఉన్న అందరికీ, లాస్ట్ గాంధీ గారు కూడా ఎవరైనా మీకు సంబంధించిన మీ టాలెంట్ వీడియోలు కానీ ఏదైనా నేను ఇది బాగా చేశానని చెప్తే గాంధీ గారికి చెప్పినా కూడా నా దగ్గర వస్తుంది. అది మ్యాటర్ నేను చూసుకొని మీకు ఏమైనా అవకాశాలు ఇవ్వాలనేది ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ.